నిజామాబాద్ జిల్లాలో ఇటీవలి కాలంలో జరిగిన అభివృద్ది కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు, మరిన్ని ప్రధాన సమావేశాల గురించి మా ఆకాశవాణి ప్రతినిధి లక్కాకుల శ్రీనివాస్ అందిస్తున్న జిల్లా సమగ్ర సమాచారం తెలుసుకుందాం. వర్షాకాలంలో ప్రబలే సీజన్ వ్యాధులను అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సూచన మేరకు నిజామాబాద్ జిల్లాలో వైద్యాధికారులు గ్రామాల్లో చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు నమోదైన డెంగీ కేసుల గురించి ఆరా తీశారు. 3 ఏళ్లలో ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాలేదని, ఇదే తరహాలో డెంగీని నియంత్రించేందుకు క్షేత్రస్థాయిలో విస్తృత చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ ఆదేశించారు. ముఖ్యంగా సీజనల్ వ్యాధులపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి ఆదేశించారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో దోమల మందు పిచికారీ చేసే విధంగా చూడాలన్నారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో జింక్ మాత్రలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రాష్ట్ర న్యాయ సేవా సంస్థ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిర్మూలన అంశంపై నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. యువత మత్తుకు అలవాటుపడి మానసికంగా కుంగిపోయి బల్వన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి దశ నుంచే క్రీడలు, వ్యాయామంపై ఆసక్తి పెంచుకోవాలని తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి శ్రీసుధా మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా 18 ఏళ్ల లోపు బాలబాలికల రక్షణకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి సంబంధిత శాఖల అధికారులతో డీసీపీ కోటేశ్వరరావు సమీక్షా సమావేశం నిర్వహించి నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో తప్పిపోయిన, వదిలివేసిన బాల కార్మికుల వివరాలను సేకరించి వారి తల్లిదండ్రులకు తిరిగి అప్పగిస్తామని తెలిపారు. వెట్టి చాకిరీ చేయించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ఇందుకోసం డివిజన్ పరిధిలో ఎస్ఐ 4 సిబ్బందిని నియమించినట్టు తెలిపారు. వన మహోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి, భూమాతకు రక్షణ కల్పించండి, పర్యావరణాన్ని కాపాడండి అంటూ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో అదనంగా మొక్కలు నాటడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. గత సంవత్సరం హరితహారం కార్యక్రమంలో జిల్లాలో సుమారు 45 లక్షల మొక్కలు నాటడంతో ఈసారి వన మహోత్సవంలో 50 లక్షలకు పైగా మొక్కలు నాటడానికి అధికారులు సిద్దమవుతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్రలో గోదావరి నదిపై బాబ్లీ ప్రాజెక్టు గేట్లను కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో అధికారులు ఎత్తారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం సమయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీన బాబ్లీ గేట్లన్నింటినీ ఎత్తి అక్టోబర్ 29న మూసివేస్తారు. 120 రోజుల పాటు ఈ గేట్లు తెరచి ఉంటాయి. ఇందులో భాగంగా ఎస్ఆర్ఎస్పీ ఎస్ఈ శ్రీనివాస్ గుప్తా, ఈఈ చక్రపాణి, కేంద్ర జలవనరుల శాఖ ఈఈ వెంకటేశ్వర్లు, మహారాష్ట్ర నాందేడ్ ఈఈ బన్సోడ్ సమక్షంలో 14 గేట్లను ఎత్తడంతో గోదావరిలోకి వరద ప్రవాహం మొదలైంది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద నీరు రాష్ట్రంలోకి ప్రవేశించి దిగువన ఉన్న శ్రీరామసాగర్ ప్రాజెక్టు వైపు ప్రవహిస్తుంది. ఆషాఢ మాసం ప్రారంభం కావడంతో జిల్లాలో బోనాల సందడి మొదలైంది. ప్రజలు ప్రత్యేక పూజలు చేస్తూ గ్రామ దేవతలను భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు. అమ్మవారికి ఇష్టమైన బోనాలను సమర్పిస్తూ గ్రామాల్లో గ్రామ దేవతల ఊరేగింపు, పోతురాజుల విన్యాసాలు, డప్పు నృత్యాలు, భక్తి శ్రద్ధలతో జాతరలు జరుపుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో సర్వ సమాజ్ నేతృత్వంలో పెద్ద ఎత్తున పండగలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రకృతి ఒడలో పచ్చని పట్టపొలాలు, చెట్ల కింద వన భోజనాల సంబరాలు జిల్లాలో మొదలయ్యాయి. జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ముగిసింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 1321 మంది ఎస్జీటీలకు డీఈఓ దుర్గాప్రసాద్ బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ పూర్తయినట్టు అధికారులు తెలిపారు. సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డి శ్రీనివాస్ మరణం పట్ల జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీనివాస్ స్వగృహం పట్టణంలోని ప్రగతి నగర్ నుండి జరిగిన అంతిమయాత్రకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు. శ్రీనివాస్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ అంకిత్ కుమార్, పోలీస్ కమిషనర్ కలమేశ్వర్, నగర కమిషనర్ మకరందు ఏర్పాట్లను పర్యవేక్షించారు.